రంగపాట రాజేంద్ర 150 కాదు రంగపాట రాజేంద్ర పెద్ద మంది రాజేంద్ర బాబు సరగంపు చచ్చిపోయింది నీకేం పుట్టిందిరా లంటి కొడుక సారగమ్మ పోతాంట వాళ్ళరా సారగమ్మ పోతాందేమో సంగప తిరుగు నంగిపీరే ఇంకా ఊడడం పోతే ఊళ్ళోనే ఉంటున్నా ఏది రంగపాట రాజేంద్ర మా షాటోడు కట్టబట్టుకున్నట్టు గట్టబట్టి ఉంటాడు కట్టబట్టుకున్నట్టు గట్టబట్టి ఉంటాడా నయ్యా అటువంటి వారి లోకాల శంకరుడు యమనుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విట్టుదేవ ఏనాడు బిడ్డ ఇలా పాలివాడి ఎవడొచ్చే పగవాడి ఇతడు శత్రుడు తుండు దుస్మాని ఎవడు వచ్చిండు తమ్ముడా ఏనాడు అట్టగా పోతే కారండ పడి లోపల కట్టు రోజులు ఎరడులు కానీ ఏనాడు ఎరకల వాళ్ళు కానీ ఏనాడు ఉంటారు తమ్ముడా బ్రహ్మదేవ ఆ రకమై వాళ్ళని దోలుకరమ్మన్నప్పుడే ఈ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు తోబట్టుకొని పోతా ఉంటే రేణుకాయలమ్మ ఎక్కడ పోలే ఎక్కడనే పోయినాడు ఎండుకొండ మీద ఉన్నది ఏమి అంట ఉంది రేణుకాయలమ్మ అక్కలే ఉంది అడిగి వచ్చిన తర్వాత విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు వస్తుండ్రా వాళ్ళు వచ్చేవరకల్లా నేను ఎరకల్లా కట్టుకొని ఆ బాయి ఎరకల్లా రేషం కట్టుకొని అరే నేనే పోతాను అమ్మవారు నేనక ఎల్లమ్మ అది పంచదేవత ఎల్లమ్మ వారి రమేష్ అడిగిన ఎల్లమ్మ వేషాల మీద నిలవచ్చే గొప్ప పెట్టి నెత్తి మీద పుట్టి నిలవచ్చే గొప్ప బుట్లే కానలు పెట్టుకొని ఎల్లమ్మ జరగలేదము ఎల్లు అంటే రామ రామ జరగలేదము ఎల్లు అంటే రామ రామ బుడ్లే కావెళ్ళి పెట్టి ఎల్లమ్మ ఎంత కరుగుతారు అట్టుకుందిరా ఎల్లమ్మ వరి తయ్యారు ఎల్లు రామ రామ ఎరకల్లా వేసం కట్టి మరి ఎల్లవడ్డ ఎల్లే వరి హవాల ఎరక గోపాల వరి హవాల ఎరక గోపాల మరి విధంగా మరి ఆ గ్రామంకి వచ్చి మరి జోయిన్ని ఎట్లా సత్తయ్య మరి ఎలా మేష మీద 50 రూపాయలు అయ్య ఊరు అయ్య పల్లె గలాసని గలసని ఊరు అయ్య పల్లె గలాసని గలసని ఊరెకాడున్నది పల్లెకాడుండే పల్లెకాడుండే మది మంగళగిరి మదిగోలు పంట మదిగోలు పంట ఓరి మది మంగళగిరి మదిగోలు పంట మదిగోలు పంట అన్నదమ్ముల పెరియప్పమ్మ పెరియప్పమ్మ అన్నదమ్ముల పెరియప్పమ్మ పెరియప్పమ్మ పెరియప్పమ్మ
కలసని కలసని అయ్యమ్మ మరమమ్మ నాకెరకలేదు నాకెరకలేదు అయ్యమ్మ మరమమ్మ నాకెరకలేదు నాకెరకలేదు అయ్యమ్మ పల్లె కలసని కలసని ఈ ఊరు పేరు చెప్పమ్మ పల్లె పేరు చెప్పు పల్లె పేరు చెప్పు ఊరి మది మాది కొనుకున్నా మీద కోరుకున్నా మది కోరుకున్నా ఊరి మా అయ్యల వచ్చి మా మామయ్య నమ్మకడు చూడప్ప సిద్ధ మల్లయ్య మరి ఎల్లమ్మ వేసాడు మల్లమ్మ కనుక ఎల్లమ్మ వేసాడు 1 రూపాయలు బ్రహ్మదేవుడు ఏమన్నాడు ఏమన్నారు ఓ బిడ్డ ఏంటి కూడా వ్యాపారం దొరకస్తే సత్యాలమ్మ తెలియజేస్తున్నాడు ఏం కావాలి నువ్వేనా నేనే బాగా తెలిసిందా తెలిసిందా చేతులు బిడ్డ బాయిలో తీయత్తా చెరువులో తీయత్తా ఆగో కడుపులో ఆడిపిన్నమో పిన్నమా ఏర్పాటు చేసి చెప్పదని లేదు ఏందనుకుంటున్నావు మరి లక్ష్మి అయితే ఏమన్నారు బాయిలో చెరువు చెప్తావు కదా మా అన్నకు దండిగా మండుతుంది ఏమి మండలేదు మీ అన్నకు ఏదంత మంటలు రోగం రోగం పోదాం పైన పోదాంపా పోదామా పోదాం కానీ ఏంది బుట్టి నేను ఎత్తి మీద బుట్టి నేను ఎత్తి మీద నన్ను ఎత్తుకో నేను ఎత్తుకోన్నా నెత్తి మీద నా బుట్టి ఉంటే నిన్ను సంకర ఎత్తుకుంటే అప్పుడు నాకు తోవ చూపిస్తావు నువ్వు నాకు శాత కాదు మరి ఏం చేయాలి శాత కదా ఎందుకు శాత కాదు మంచిగా ఉన్నాయి కదా ఒకసారి నువ్వు ఎట్లాడతావు ఒకసారి చూపి ఎట్లాడతావు ఒకసారి చూపి శాత కాదు ఏం చేస్తావు ఎట్లాడతావు రాకపోతాడు ఇంకో రకం ఎట్లాడతావు ఇంకొక రకం జరి గుడ్లు గుమ్మడికాయ గుడ్లు సరే పోయామరా విష్ణుదేవ బ్రహ్మదేవ ఎన్ని కూడా వెళ్ళిపోయామంటున్నా అబ్బా నన్ను ఎత్తుకోమన్నా కదా మరి ఎట్లా పోతాం పోయి అబ్బో నేను పోతాను నేను మరి తోదుపింది హరే రామనే నానే ఉండు అన్నకి జ్వరం వచ్చింది నాకు సూచన దక్క అయితే మా అన్నకు రోగం ఏమి వచ్చిందంటే చిన్న దగ్గర చేతి తీస్తలేడు ఏసు పని చేస్తలేడు పంట దగ్గర చేస్తలేడు అబ్బా మరి ఎంత ఇవన్నీ మీ అన్న రోగం చిన్న దగ్గర చేతి తీస్తలేడు తీయలేడు ఏసు పని చేస్తలేడు పంట దగ్గర లేస్తలేడు గుమ్మడికాయ గుడ్లు చేరు పొత్తుకళ్ళు విష్ణుదేవ బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ ఉన్నావు తమ్ముడా బ్రహ్మదేవ అన్న అరే ఆటమా అరే భార్గవ్ బ్రహ్మదేవ మీరు అవు విటుదేవా ఓ బ్రహ్మదేవా
వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే వీడిది ఎండికొండకు నేనే రాదు నేనే ఎండుకొండ పనులు చేస్తారేమో ఏమంటలేదు ఎక్కడ తోడుకొని అచ్చుతో ఇంచింది నీకు ఎక్కడరా నేను ఉండే పట్టుకు ఇడి దాకా హడుతుంది కానీ నేను చచ్చిపోయినాగా ఉంటారా మీరు నేను చచ్చిపోతే మీరు ఉంటారా ఈ కుర్చీ నేను చచ్చిపోయినాక ఈ కుర్చీ మీకు దక్కుదా ఇంకోటి కోరుకోవాలి చూడు గట్లా చూడు అన్న సొమ్మ తమ్మునికి వస్తుంది తమ్ముని సొమ్ము బ్రాహ్మణుల పాలవుతుంది తమ్ముడా ఇంటవు తమ్ముడారా ఓరి బ్రహ్మదేవా అయ్యా రారీ తమ్ముడారా బ్రహ్మదేవా తమ్ముడారా నేను ఎంతవారా తమ్ముడారా రమేష్ పేరు మీద 51 రూపాయి తమ్ముడా ఎరకెళ్ళాలి కానీ ఎవరిని కానీ తోలుకోవాలమ్మన్నా కట్టవతులు కానీ గ్యాడలు కానీ ఎరకలు కానీ తోలుకోవాలమ్మన్న తమ్ముడు బ్రహ్మదేవా తోలుకోని వచ్చిరారా తమ్ముడా బ్రహ్మదేవా తోలుకొచ్చిరా ఎక్కడ వాయరా అయ్యో ఇక్కడనే ఉండదు అన్నయ్య మన ఎండుకొని వ్యాపారం అంతా అన్నా సరే వీళ్ళకి ఊరికొచ్చాం ఆమె రమ్మనా ఓ అమ్మా ఉన్నా అయ్యో బుద్ధి దగ్గర అడుగుదాము ఎండుకొండ మీకు వచ్చినావుగా నువ్వు కాడ నిలబడ్డా ఇట్లా చక్కగా వస్తావు ఎండుకొండ మీద మా అన్నగారు ఉన్నాడు ఆడదాకా వచ్చాను కష్టం ఏమో చెప్తే జర నీకు పుణ్యం ఉంటుంది అనేవారికల్లా ఎల్లమ్మ దిగ శంకరం దగ్గరికి వచ్చింది నా పుట్టి అన్నా ఎరుకల్లా వచ్చిందా మన 7 దర్వాజలు ఉంది బుట్టాడ పెట్టమంటావు అరే వారి బుట్టి తీసుకొస్తా వారి ఇట్లా బుట్టి లోపల పందికొత్తలు మట్టి పిలకలు ముట్టి పిలకలు ఉంటాయి హనుమాన్ నవ్వుతలే వాడు బుట్టి పెట్టి లోక మిద్దలకి వచ్చి నాకు ఎరక చెప్పమాను మా ఏమన్నాడు హనుమాన్ అవతల పెట్టి హనుమాన్ అవతల పెట్టి మనడు బుట్టి ఆడ పెట్టి రమ్మన్నాడు హనుమాన్ అవతల బుట్టి పెట్టి వచ్చి ఎరక చెప్పమంటుండా హనుమాన్ అవతల లేలే హనుమాన్ అవతల పెడతారే బరాబరి ఓకే పెడతా ఒక మాట మరి నాకు ఎరక చెప్పరాదు అట్లయితే అంటే పేరే పోగవా మంటలరా గుట్టుకుంటా ఆవిడ ఒక మాట వారి ఏమేమి కావాలో అడిగిన దొరకతావు నీకేం కావాలి నా ఎరకలు పుట్టింది ఎరకలు పుట్టి తీసుకుపోయి ఇంట్లో శివాల గచ్చ మీద పెట్టాలి ఆడు కూర్చునే తత్తులకు కావాలి రాజు వేసుకునే శ్రీసాప కావాలి అడిగిరాపు అన్నయ్య ఇవో ఎరకల్లా ఏమంటున్నా అంటే నువ్వు కూర్చున్న కుర్చీ కింద సిరిసాప ఆ విద్య దాని మీద పుట్టి పెట్టుకొని నీకు వచ్చిన రోగం చెప్తుందట అరే తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా ఎండుకొండ మీదకి ఎంతమంది కట్టుబోతలు కానీ ఆడలు కానీ ఎరకలు కానీ ఎంతో మంది వచ్చారు కానీ వారు నా తక్కువ వారు సాపడగలేరు ఇవాళ ఈ ఫోన్ ఎక్కడికి వచ్చిన కూర్చున్న తక్కువ సాపడుతుందంటే వారి ఇవన్న నాకు ఈ రోగం ఎన్న రాలేదు ఇగో పొద్దుగా లేస్తే అయ్యా వింటదేవా నాకు పొద్దుడు చాలా పోతున్నాయి పోతా మరి మన పోకమంటావు సరే ఇస్తున్నా సాప చేసిన మరి సాపిస్తున్న మాట నన్ను సాపిస్తావు కృషి చేసినావు పుట్టి పెట్టుకుంటా కూర్చుంటా నీదేం చూడాలరా లేదు ఎవరు చూడు ఆయనకే చూస్తా ఇది మీద కూర్చుంటా కింద కూర్చుంటా అడుగు ఒరయ్య అంటున్నది అయ్యా నువ్వు దిగురా అన్నట్ట కింద కూర్చో నేను కూర్చో అన్న కింద కూర్చో అబ్బో
సగల కూడా పెట్టుకో అప్పుడు నాది మర్రది ఎందుకు మర్రది నాది మర్రది అయ్యా కాళ్ళ దగ్గర పడుకో అరే అదే పూదేవి దండమన్నా అది దండమన్నా అది ఆరు వడ్లు అయ్యారు దండమన్నా అది దండమన్నా అది అరే నువ్వు నాది పట్టుకో అబ్బో నీ ఎవరు పట్టుకుంటాడు నేను ఇవాళ కోల పట్టుకోలే గా పట్టుకున్నాడు కాదు లక్క కోల పట్టుకో అంటున్నా గట్ల చెప్పు లక్క కోల పట్టుకోమని నాది పట్టుకో అంటే నీది ఇవాళ కోల పట్టుకోకూడదా ఇప్పుడు నాది పట్టుకో అబ్బో నా లక్క కోల అది ఈ కోల పట్టుకోనా పట్టుకో నా కామెల మొక్కు అబ్బో నీ కామెలు ఎంత లోపల ఉందో అది ఎంత లోపల ఉందో మొక్కుడా కామెల మొక్కు అంటే బుట్టి లోపల కామెల్లి బుట్టి లోపల కామెల్లి మొక్కుతున్నా మంచి మొక్కు ఎడమ చేతనేనా మొక్కినా అరే అదే మూడవి దండమన్నా అది దండమన్నా అది ఆరే వడ్లు అయ్యారు మీకు దండా మీకు దండా ఓ రాజమోడా తిప్పుతున్నా చేతి తిప్పుతున్నావా అంటే ఇది బర్రెతావా మంచిగా చేతులు ఎట్లా తిప్పుతా దింపు నువ్వు దింపినట్టు తిప్పుతా అదే మూదేవి నీకు దండా నీకు దండ మెల్లగరా ఆరు వడ్లు అయ్యారు మీకు దండా మీకు దండా నీకేం రోగం రా అదేమన్నది కష్టం వచ్చిందంటే చూపించుకోవు చేయబడితే కట్లేనారా అది తిప్పన్నది తిప్పాలి కానీ ఇట్లా చేయబడి చూడు అట్లా కుదరడానికి ఓరి ఆడవట్ల అయ్యారు మీకు దండామా మీకు దండామా చెయ్య మీద భక్తుడారా భక్తుడారా ఏమైంది చెయ్య మీద భక్తుడు చెయ్యి చూడకపో వెళ్ళిపో మంటలు పోగవా అరే చేతుల అన్నము శానం ఉన్నది నిండుకున్నది నిండా నూరెళ్ళు అవుతున్నది నిండా నూరెళ్ళు అవుతున్నది అరే ఇద్దరు వెళ్ళల ఈడు ఉన్నది జోడి ఉన్నది అరే ఇద్దరు వెళ్ళల ఈడు ఉన్నది జోడి ఉన్నది కళ్ళగా నామన్న కొల్లపురితోడు నా పుట్టితోడు ముగ్గురు వెళ్ళల మున ఉన్నది నలుగురు వెళ్ళల నాయమున్నది ఇష్టమున్న చెప్పు ఇద్దరుంటారు ఇష్టమున్నది చెప్పు ఇద్దరుంటారు ఇష్టమైపోయిన ఇరుపుగా అయినారు అవునే పోరి నిన్ను నా ఆపద సంపద చూడమని వచ్చిందా నా ఇడుపుగాయల గురించి నా పెండాల గురించి గీలం చూడమన్నా అన్ని చెప్తా ఎప్పుడు కలవని నా ఆపది నా సంపత్తి గిది చూడాలి పెండాల గురించి చూస్తావి అందుకే ఖాళీ ఇరిగింది అయ్యా చెయ్య మీద నిండా నూరెళ్ళు అవుతున్నది ఎవరో చేతులు అడుపుతున్నాయి లేకది ఏం లేక సాయి లేక చెయ్య మీద భక్తుడారా నీ బిడ్డ ఎల్లమ్మ మొక్కలున్నాయి శానం ఉన్నాయి నీ బిడ్డ ఎల్లమ్మ మొక్కలున్నాయి శానం ఉన్నాయి సత్యాల బోనము సెలవన్నలేదా ఓరయ్య నీ బిడ్డ ఎడిగ ఎల్లమ్మ మొక్కలున్నాయి సత్యాల బోనం అడిగినారు అయ్యా ఒరే సత్యాల బోనము సెలవల్ల పెట్టు సత్యాల బోనం సెలవు పెడితే నీ రోగం పోతుంది అలవారు అటువంటి వారి ఎనారు ఎలకాయల మేము వేసింది ఏనాడు ఎరకలు నాంచారు ఏసం కట్టుకొని ఎండికొండ మీదికి ఎనవచ్చి ఒరే కొడుక పాలివాడు కాదు పగవాడు కాదు ఇత్తుడు శత్రుడు తుండు దుస్మాడు కాదు ఏనాడు నీ బిడ్డ ఎల్లమ్మ రేణకాయలమ్మ మాయలు ఉన్నాయి మబ్బులు ఉన్నాయి బిడ్డ నీ బిడ్డ ఎల్లమ్మ దేవి ఏనాడు సత్యానపరం సంజీవుల వరుస మారకట్ట నీ బిడ్డ అడిగిందో లేదా కొడుక అయ్యల ఒంటి కాలు తవస పట్టి నీ బిడ్డ ఎల్లమ్మ ఎక్కడున్నా కానీ ఇప్పుడే గడియలు ఎండికొండ మీదికత్తే ఏనాడు సత్యానపరం సంజీవుల వరుస మారకట్ట సెలవు పెడతాను మొక్కినట్టయితే నీ మాయల మబ్బులు బంద్ అయితే అని చెప్పింది చెప్పి ఏనాడు ఎండికొండ మీకు ఏనాడు వెళ్ళిపోలే కానీ ఆనాడు తగబయ్య వారి దొంగబయ్య ఎండికొండ మీద ఇవ్వడు తండ్రి తగబయ్య ఎండికొండ మీద వారి ఏనాడు ఒంటి కాలు తోటి
రోజు బట్టి ఏనాడు బిడ్డ బిడ్డ రేణుకాయలమ్మ ఎక్కడున్నో గాని ఇప్పుడు ఇక్కడ ఎలా ఎండికొండ వీడి కట్టే సత్యాల మనము సంజీవ పిల్ల అవనీకు సెలవు పెడతాంటు దంగవయ్యా తండ్రి చెప్పిన మాట ఎల్లమ్మ తండ్రి ఎప్పుడు పిలిచిండో బిడ్డ బిడ్డ సత్యాల మనం సెలవు పెడతాను ఎవరికల్లా ఒరి వెళ్ళింది ఎల్లమ్మ దేవి మనడు ఓ బిడ్డ వెళ్ళమ్మ చాలా చేసి పెట్టాము పొలం చేసి పెడితే కుమార పెట్టకపోతే కుమార ఓ బిడ్డ వెళ్ళమ్మ అదే ఓ బిడ్డ వెళ్ళమ్మ అదే ఓ బిడ్డ వెళ్ళమ్మ ఏనుగా వెళ్ళమ్మ సత్యాలమ్మ సత్యపుల వాళ్ళ కట్ట వెళ్ళమ్మ అయ్యో రావు రావు కన్న బిడ్డ రావమ్మా నేను ఎక్కిన మాట మనసు పెట్టు ఎల్లమ్మ రారమ్మా ఎలాడు వినమందు రారమ్మా నేను బాగా రారమ్మా రావే పిచ్చారు ఎందుకు ఎల్లమ్మ మధ్యాహ్నం సమయ పుల్లట జీతంలో మనం తిరిగి పుణ్యం రాస్తే ఎల్లమ్మ లేని బాగుతాడు రేణుకాయల్లమ్మ ఎంత బాధన పడతావు రేణుకాయల్లమ్మ అవి రావే బిడ్డారు రేణుకాయల్లమ్మ నేను చెప్పిన మాటలు పెట్టాను మత్తు మంత్రా నువ్వే పెట్టావు రావే బిడ్డారు రేణుకాయల్లమ్మ ఎర్రగుంట్లకు నువ్వే ఏమిడికల్లమ్మ ఎల్లమ్మ అయి పచ్చగుంటకు నువ్వే పోవాలి అది వీడికిల్లమ్మ నే పట్టాలి అంతగా గారి అది కాయల్లమ్మ నల్లగుంటకు నువ్వే పోవాలి నాడు వీడికిల్లమ్మ నే పట్టాలి మన ఏమన్నా అర్జున పిల్లలు ఎల్లమ్మ నేను అమ్మే తిరేదిగా ఎల్లమ్మ అది చేశాను చేసి గొప్ప చేయాలి
రామ్ కాదు కమ్మ రామ్ కాదు ఎల్లమ్మ పురుగులో చంద్రుడి మీద దొక్కల పానం ఎండాలి దొక్కలో బోనమే నన్ను ఎడుతుంటే వెళ్ళమ్మ అయి రావే బిడ్డారు అని కాయల్లమ్మ బోనం కూడా ఎండావలేనే కనుక పంట మీద 7 రోజులు ఎండ బోనం ఎండాలి ఎల్లమ్మ బోనం కూడా ఎండి పండ మీద బోనం పెట్టాలి బోనం పెట్టి అని కాయల్లమ్మ మధ్యదేవతారి అని కాయల్లమ్మ న్యాయము కాదే చేయము కాదేమో బోనంలో బిడ్డ ఏ బియ్యం తీసుకెళ్తే ఇంగిలి బియ్యమే దూసవారి గంట దుత్తల బియ్యం బియ్యమ్మ ఎద్దు ఒక్కది పంట వైద్యనే యమదాలి గంట దేవాలే హరిశైల రోజు చెయ్యాలి పోయి రోజులు రోగాలు చెయ్యాలి పల్ల పల్ల అడ్డు దంతాలి 7 రోజులుగా కొంగులో అడ్డగా 5 రోజులు బిడ్డ కంట్రిపల బట్టి బియ్యం జరగాలి ఎల్లమ్మ బియ్యం జరిగాక రేరుగా ఎల్లమ్మ 7 బియ్యం జరిగి 7 పొలాలు వేయాలి ఎల్లమ్మ పొలమూలా నువ్వే వయ్యాలి అట్లగా రేరుగా ఎల్లమ్మ అట్లగా రేరుగా ఎల్లమ్మ ఏకంగా పెట్టాలి తెగిలి బిడ్డ కంపలిగిల దూదుడగినది బిడ్డ ఎల్లమ్మ అయి మనసు కొండకు నువ్వేవాలి రాగా బిడ్డ రేరుగా ఎల్లమ్మ మంచి కూడా సీతాలు తీసుకొచ్చి రేణుకాయలు ముసుగులు కట్టుకొని ఎల్లమ్మ కొంగులో ఉన్నా ఉత్కాలు తీసుకొచ్చి ఎల్లమ్మ నువ్వు బోనములు నీళ్ళేవయ్యావు నీళ్ళేవయ్యో నా రాయి బిడ్డానే నీళ్ళు పోయినాక బిడ్డ ఎల్లమ్మ 12 బీగాల చెక్కమ్మ బండ బండ మీద రేరుగా ఎల్లమ్మ ఎల్లెక్కల వండుకుంటే రేరుగా ఎల్లమ్మ పట్టి 2 సరి పుష్పాలు పోటీ బోనం మీద బోనమే ఎల్లమ్మ 7 వస్త్రాల బోనమే ఎల్లమ్మ అగ్గిలేని అంటారంటే అగ్గిలేని అంటారు రాదు నెల్లికట్ట బొద్దికట్ట తీసుకొచ్చి ఒక బెద్దం చేసి నువ్వు షాదీ మీద బోనమే ఎల్లమ్మ బోనం అంటే రేరుగా ఎల్లమ్మ షాదీ మీద బోనం అంటే పండ మీద పెడతావు రేరుగా ఎల్లమ్మ బోనం నుంచి పండ మీద ఎట్టగా రేరుగా ఎల్లమ్మ బోనం తీసేది పండ మీద తర్వాత ఎల్లమ్మ భారీ బోనము రేరుగా ఎల్లమ్మ కలివ పుట్టేది పెరిగేది ఉంది పోచమ్మ కాశమ్మ ఎల్లమ్మ మల్లమ్మ పుట్టే ఉంది బోనంపు ఎలటి ఎల్లమ్మ పసుపండ లేదు బోనంపు రాదు అయి రావే బిడ్డ రేరుగా ఎల్లమ్మ మక్కమాటి తరగా లోపాల మక్కమాటి లోపల సిరిచేల మల్లయ్య పరతాల మల్లయ్య గుడి రెక్కేదమ్మా పంజమాడదమ్మా అయి బర్రగవ్వ పంజం వాడేనా ఎండిగవ్వ చూద్దాం వాడేనా ఉడకల బట్టి ఓడ బండిలో ఓడగొట్టి ఎల్లమ్మ బండిలో ఓడగొట్టి బండారు తెచ్చిన మల్లయ్య బండారు తీసుకెళ్ళగా రేరుగా ఎల్లమ్మ మన రాజా మధ్యత్ లేదు గుక్కిలం లేదు బండారు లేదు రేరుగా ఎల్లమ్మ ఎద్దుదొక్కడి పంట ఎల్లమ్మ తీసుకొచ్చి రేరుగా ఎల్లమ్మ రేరుగా ఎల్లమ్మ మళ్ళీ నిల్చబుట్టే బండ తీసుకొస్తాడు బండారు తెచ్చి రేరుగా ఎల్లమ్మ బండారు పూజలే నువ్వు ఏ కట్టావు ఉప్ప పూజలో నువ్వు కట్టావు రేరుగా ఎల్లమ్మ బండారు పూజ కుగ్గ పూజ కట్టగా రేరుగా ఎల్లమ్మ 12 బీగాలు ఎలుపుకొని రవరాదు మల్లయ్య పాల పూజ మల్లయ్య ఒప్పుకొని మనక
పాల పూజ మరి రక్త పూజ వయమ్మ మళ్ళీ పెద్దోడు మొలకలాది చెక్కు పట్టాలి నిలువుతోటి నిన్ను ఏదించాలి నిలువు దించి అని కాయల్లమ్మ నిలుదించగా పడపడ చెక్కు పాలు పడమే మళ్ళీ వద్దు పండి పొర నీయంతు పండే పుట్ల పూర్తి రానంతు శాంతివత మళ్ళీ ఎంతు రావే పింటారు అని కాయల్లమ్మ నేను చెప్పిన మళ్ళ పడతా విజో ఆతని లోకాల శంకరుడు ఏమాని చెప్పిండు బిడ్డ బిడ్డ వేదో కరి వద్దే వద్దే బిడ్డ దూతవారి అమ్మవారి ఎల్లవ దూతగారి వద్దు ఎక్కడ ఎల్లము చూసవారి బట్టలు వేసుకొచ్చి బోనవుల పోయే బట్ట ఎల్లమ్మ మాతని లోకాల శంకరుడు ఏమాని చెప్పిండే బిడ్డ 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 ఎదవి అయ్యే నడపోనమంట మల్లడు హరవే కలగలమ్మ బండగాయి రామరామ ఓరి చేరవచ్చ ఎల్లమ్మ దేవి రామరామ
ఎల్లమ్మ ఎద మీద పోనవాడిని అటువంటి వారి రేణుకా ఎల్లమ్మ కరండపడి లోపల ఏనాడు జగ్గమ్మ బండ మీద ఏనాడు బోనాలు తయారు చేస్తుంది కరండపడి లోపల జగ్గమ్మ బండ మీద ఏనాడు బోనాలు తయారు చేసి నాడు ఎద్దు దొక్కల గంట ఏమో దారి గంట కరండపడిలో కైలి ఎల్లమ్మ కరండపడిలో పోయి ఏనాడు పోయమ్మ దూసవారాట్లు దూసింది దూసరాట్లు దూసిపోయమ్మ అరచేయి రోలు వేసి మోసాయి కర్ర వేసింది ఈ అట్ల మొత్తం చేస్తూ ఉంటే రామ రక్తం కాదు మోసాయి పొంటి రామ రక్తం కాని వరకల భగవంతా ఈ అట్ల నీ ఎక్కడ జరగాలి శరీరంలో మరి శాట లేకపోయా అని చెప్పి నా చేతిలో లేనాడు వారి అట్ల వచ్చింది కంటి రేపలతో ఎరగబట్టే కంటి రేపలతోటి ఏనాడు ఎరిగి ఏనాడు పోయవా దూసవారి బియ్యం అని తీసుకొచ్చి పోరాలో పోయాలి తయారేసిన తోటల లోపల బియ్యం పోసింది బియ్యం పోసింది కానీ ఏనాడు పోయమ్మ ఏనాడు ఎంగిలి కానీ గత్తమ్మ ఏనాడు నీళ్ళు కావాలి ఎంగిలి కానీ నీళ్ళు కావాలంటే ఎక్కడికి పోవాలి ఎండికైనా మర్చిపోతే శీతాలం పోవాలి శీతాలం పోయి ఏనాడు మనసన్న తీయాలి అని చెప్పి రేణుగా ఎల్లమ్మ ఏమి వేసింది గిరగిటాల మనసుకొండ శీతాల మురికింది మనసుకొండ శీతాల మురికి ఏనాడు కట్టుకున్న నాడు మనసుకొండ మీద వర్షింది మనసుకొండ మీద వర్షాలు 3 గడియలు ఆ వరకల మనసొంత తీసేనా ముల్లె కట్టుకుంది ముల్లె కట్టుకున్న ఎల్లమ్మ 7 బాల బతికి ఏనాడు ఏరో వచ్చిందా 7 బాల మనసు నింపింది ఎల్లమ్మ 7 బాల మనసొంత తీసి ముల్లె నింపి ఏనాడు భగవంతా రేణుకా ఎల్లమ్మ 12 బిగలేమో జగ్గమ్మ బండ ఉంది దేవి జగ్గమ్మ బండ పోయమ్మ అయ్యో 12 బిగాల అయ్యో జగ్గమ్మ బండ వారి అయ్యో బండ మీద ఎల్లమ్మ మళ్ళీ ఏమయ్యో పట్టాయవ్వ అయ్యో రేణుకా ఎల్లమ్మ దేవి జగ్గమ్మ బండ మీద పొయ్యి పెట్టి పోనమన్నట్టు మా తండ్రి పై పెట్టి పోనమన్న కన్నమ్మ అయ్యో రేణుకా ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ అయ్యో రేణుకా ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ నేను సత్యాల పోనమన్నారేంది అయ్యా కారణా రామ రామ జగ్గమ్మ బండ మీద ఏనాడు పండుకొని ఎల్లమ్మ 2 సలికుస్మాలు 2 మొగ్గులు వేసి ఒక దిక్కు గర్వాలిస్తుంది ఎల్లమ్మ అయ్యో యామిలా బాబు యామిలా బాబు బలమండాగట్టరా అయ్యో బలమండాగట్టరా రేణుకా ఎల్లమ్మరా అయ్యో కరుణ పదవిలా అయ్యో రేణుకా ఎల్లమ్మ దేవి
వేల పలకరం మీద మల్లయ్య తమ్ముడా 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 మల్లయ్య అరే నా తమ్ముడా మల్లయ్య రామ రామ అంశవంతుడు మల్లయ్య మల్లయ్య తమ్ముడి మల్లయ్య అంటే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ పడతాం మల్లయ్య ఎక్కడ కుక్క పడ్డారు కావాలన్నప్పుడు ఒక రాను వల్ల గుర్రం వేసుకు గుర్రం మీద పడ్డారు కుక్కం తీసుకొని అది చిన్నవాడ వల్ల రెడ్డి ఏమి ఎద్దు పోయమ్మ మా అక్క ఎల్లమ్మ ఏం ఆపద వచ్చింది ఏం సంపద చెప్పి రాను వల్ల రెడ్డి గుర్రం వేసుకొని గుర్రం సీటు కొట్టి గుర్రం మీద దేవుడే మల్లయ్య గుర్రదేవాడి పోయి జరగలవ పడదిగి మల్లయ్య పాలివాడు నిన్నే వచ్చాను మగవాడు నిన్నే వచ్చాను ఆపదే నీకే వచ్చాను సంపదే నీకే వచ్చాను అవసరమే రేరుగా వెళ్ళమేమన్నది నా భర్త గజవారం వచ్చింది రావల్లయ్య పొట్టుబోరం కావాలని తమ్ముడు రావల్లయ్య పొట్టుబోరం పోయించి తమ్ముడా అర్పించి భారతించండి తిరిగి వెళ్తే ఊరే కరెంటు పడవిలో నా వల్లయ్య ఊరి కరెంటు పడవిలో నా వల్లయ్య కరెంటు పడవిలో సత్యం భర్తలు ఎక్కువ వద్ద రావాళ్ళు తమ్ముడా మల్లయ్య గండమూల భూపతి గల్లాడు గరుడు మళ్ళీ ఆమె చిన్నపల్లి చిక్కుల పట్టవేసి ఎల్లమ్మ నిర్వచించి కిలికిల్ల కొబ్బరికాయ పెట్టి కిలికిల్ల కొబ్బరికాయ పెట్టి సత్యాల బలం చేస్తుంది మల్లయ్యో పన్నెండు మూర్తి అంగనే మూర్తి పెట్ట మల్లయ్య వద్దు మూర్తి అనగా ఎల్లమ్మ వద్దు అయ్యి రెండు చిన్నప్పుడే రెండు చేయవద్దు డబ్బులు ముంచేవద్దు అలాగే
రాయి పోసిండు సత్యాల పొద్దు ఎల్లమ్మ నెత్తి మీద పెట్టి దేనికైనా వద్దు అటువంటి వారి రవరాజం వల్ల ఏనాడు భగవంత బోనం తీసి ఏనాడు తీసిండు బోనం మీద అగండ జ్యోతి ముట్టించిండే అగండ జ్యోతి ముట్టించి ఏనాడు అక్క రేణుకాయల మా పసు బండారు పెట్టిన కానీ నాకు సక్క దీవర పెట్టి రేణుకాయలమ్మన్నప్పుడు అన్నారు రేణుకాయలమ్మ ఏమి వేసింది తమ్ముడాయిల పసు బండారు పెట్టిన కాబట్టి ఏనాడు 7 గవల దర్శనం నీకు సెలవు పెడుతున్నా అని చెప్పి ఏమంటే 7 గవల దర్శనం సెలవు పెడుతున్నా ఏనాడు ఎల్లమ్మ చెప్పింది ఎల్లమ్మ చెప్పినప్పుడు రేణుకాయలమ్మ ఏమన్నది తమ్ముడా వల్లయ్య నాడు నడుపుతూ వర్షంగా లగ్గం నీ లగ్గం ఉంది మట్టు మంగళం నాడు నా లగ్గం ఉంది తమ్మి మల్లయ్య ఆదివారం నాడు ఏమైనాడు మల్లయ్య లగ్గం ఏనాడు మట్టు మంగళారా పుట్టు బుధవారం నాడు ఎల్లమ్మ లగ్గం అని చెప్పి ఏనాడు పెట్టింది రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ ఏమి చేస్తుంది భగవంతా ఈ ఏనాడు బోనం మీద అక్కడ జ్యోతి ముట్టించింది బోనం ఇచ్చి నేను నెత్తి మీద పెట్టిండే రేణుకాయలమ్మ నెత్తి మీద పెట్టే వరకల్లా రేణుకాయలమ్మ అక్కడ జ్యోతి నెత్తి మీద ముట్టించుకోవాలి ఎత్తుకొని ఎట్లా పోతుంది రేణుకాయలమ్మ రేణుకాయలమ్మ నవారి ఓడే రవే రవే బ్రహ్మనాథ నెత్తి మీద బోనం ఎత్తి ముద్ర ఎల్లమ్మ నెత్తి మీది పోవడం ఎక్కడ పోవట్టనమ్మా నెత్తి మీద పోనీ పెట్టుకుని దేనికి ఎల్లమ్మ పోతుంటే ఊరే పోనీ మీద ఎలుగులాట ఇత్తడి కోట పుత్తడి కోట రాయి కోట రప్పం కోట కంచుకొప్పల కోట
కంచుకుప్పల కోట ఏరే కార్తీక రాజు చూడబట్టనమ్ము అమ్మవారు రేణుక ఎల్లమ్మ సత్యాల పొలం ఎత్తుకొని పోతే వాడు కార్తీక రాజు నాట ఓ దేవుడా 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 ఎలుగు నాట ఎలుగు నాట కార్తీక రాజు చూసే రామ కార్తీక రాజు పోలం పిల్లలు కార్తీక రాజు కూడా వచ్చినమ్ము అంతరాజా రేణుక ఎల్లమ్మ ఎత్తి మీద పొలం ఏనాడు పెట్టుకొని పోతామంటే ఎత్తి మీద పొలం పెట్టుకొని పోతుంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పొలం పెట్టుకొని పోతామంటే ఊళ్ళు మళ్ళీ దాటింది ఊరంట పోతుంది కాలంట పడి లోపల ఎండ్ల గురుమడి దాటింది ఎల్లమ్మ వెళ్ళిపోతామంటే దేవి ఎల్లమ్మ కారంట పడి లోపల ఎల్లమ్మ పోతామంటే మీద మెల్లి కొట్టబట్టే కింద తల్లి కలబట్టే రోడ్డు మెరుగు పెట్ట అరవై కొట్టబట్టే దాని పద మీద దాన్ని మరి కొట్టబట్టే దేవుడా దేవుడా మీద మెల్లి కొట్టబట్టే కింద దాన్ని కలబట్టే ఎర్రటి ఎండల్లా గోడు గోడు ఎల్లమ్మ గోడు గోడు ఎల్లమ్మ సోదరి అంటే ఎల్లమ్మ గోసర ఇల్లుకుంటా ఎల్లమ్మ పోతామంటే నాదా 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 ప్రాణేశ్వర నాదా నాదా నన్ను నువ్వు లెక్క మారి నాదా నీకేడు సుఖం దొరికే నిన్ను నేను లెక్క మారి నాకేడు సుఖం దొరికే నాద నేనే తగలు దేదాలు తూదవి నాదా ఏ తగ చూడాలి నాదా ఏ దారి చూడాలనుకుంటా రేణుకెళ్ళమ్మ గోడు గోడు ఎల్లమ్మ గోసర ఇల్లుకుంటా పోతుంది ఎల్లమ్మ కంటికేడు ధరలు కాకమ్మ సోకము ఏనా నిల్చుండి వరపత్తే నేను ఎంగిల్లోనే ఈ కుసుండి వరపత్తి గుండు నేను ఎంగిల్ అనుకుంటే నాడు ఎల్లమ్మ పోతుంటే ఈ బొమ్మ ఎలుగులు ఎక్కడ పోతుంది పోయమ్మ రాయికోట నింపకోట ఇత్తడి కోట ముక్కడి కోట ఈ దాడి ఏనాడు కంచు కుప్పల కోట ఏనాడు ఏది కార్తీక రాజులు ఎల్లమ్మ మేన బావులు ఏనాడు కార్తీక రాజుల పట్ల ఏనాడు ఎలుగులు పోయి ఎలుగులు పోయే వరకల్లా ఏనాడు కార్తీక రాజు కన్నవారు వచ్చిండు అయ్యో అయ్యయ్యో నా తమ్ముడా తమ్ముడారా అయ్యో అయ్యయ్యో నా తమ్ముడారా రామరా అయ్యో ఏమేదో తమ్ముడారా రామరా అయ్యో ఎందులో నా తమ్ముడారా రామరా అయ్యో ఫలవాడు ఉంటే రామరా తమ్ముడా పాలివాడు ఉంటేనా పగవాడు ఉంటేనా అయ్యో ఇతరులు ఎవరు ఉంటే రామరా శత్రువుడు ఎవరు ఉంటే రామరా ఏనాడు ఎక్కడికి తెలుగు రప్పని తమ్మి తమ్ముడా తమ్ముడు పాలేవాడు ఎవడు అయ్యా బావాడు ఎవడు శత్రువుడు ఎవడు శత్రువుడు ఎవడు ఎవడు ఉంటే తమ్ముడా 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 అయ్యో ఏమి తమ్ముడా ఎన్నో తమ్ముడా ఏ తమ్ముడా పాలివాడు పుట్టినా పగవాడు పుట్టినా ఇద్దరు శత్రుడు దుష్మాడు పుట్టినా మరి ఎవరు ఉంటే తమ్ములారా అన్నా కళ్ళు గొప్పల కూడా లోపల అన్నయ్య అరే పెద్దడా అన్నయ్య ఈ కంచుకుప్పల కొడవల కంచుకుప్పల కూడా అన్నయ్య మన ఎటువంటి కార్తీక రాజుల పట్టణం ఈ పట్టణం లోపల వారి జగజగాలు వచ్చిన వారి వాడు పుట్టిన పగవాడు పుట్టిన ఇద్దరు శత్రుడు దుష్మాడు పుట్టిన మరి ఎవరు పుట్టిన వారు చెప్పరా అంటే నేను చూడన్నా చూడవారు నువ్వు చూసి చెప్పరా నేను చూసి చెప్పన్నా అన్నయ్య ఆనాడు కూడా మందు రేణుక ఎల్లమ్మ ఎక్కడ మచ్చడి కొండలు ఉంటుంది మా ఊరాలు ఎల్లమ్మ మనలో పెళ్లి చేసుకోమని చేసుకోలేదు అన్నయ్య ఈ అర్జున మందు ఎట్లా ఉంటే మునిరాజు లెక్కమారింది మరి ఎట్లా అంటే చచ్చిపోతున్నాం మునిరాజు సత్యాల పొలవేసం మనమే మరి దుక్కల బాణవేశం ఎట్లా అంటే ఆ దుక్కల బాణవేశాన్ని మాత్రం లేపుకొచ్చని సత్యాల పొలం తీసుకొని పోతుంది అన్నయ్య
అన్నయ్య ఏనాడు రేణుకా ఎల్లమ్మ ఎరుగునే రేణుకాయలమ్మ సత్యాన బలం సంజీవుల సమాలకట్ట ఏనాడు తీసుకొని పోతుంది లగ్గమక్కడైన నాగవెల్లి కాలేదు లగ్గానికి వాపకుండా నాగలికి వాపినం చాలా పుణ్యం పాపినానికి ఏనాడు రేణుకాయలమ్మ సత్యాన బలం సంజీవుల సమాలకట్ట తీసుకుపోతుంది ఈ బలం తీసుకొని పోతే బలం రాదు లేచెత్తాడు నాగెల్లి అవుతుంది అన్నా అని చెప్తున్నావా తమ్ములాలా నేను ఒక మాట చెప్పుతున్నా తమ్ములు తమ్ములాలా తమ్ములాలా ఇక్కడ ఉన్నమన్నాడు ఏనాడు పుట్టుకుంటామంటే ఎరుగురు మాయా దొంగలు ఒట్టిపించండి ఈ మాయా దొంగలు ఒట్టిపించి ఏమి చేసిండు అయ్యో ఎలాంటి దొంగలు కొడుకులే అయ్యో దయగల్లా కొడుకులారా సంజీవుల కొడుకులారా కాళ్ళ పొలం బిడ్డ ఎల్లమ్మ ఎత్తుకొని పోతుంది బిడ్డ బొరవ తీసుకొని పోతుంది భర్తలు ఎత్తాడు బిడ్డ మన భర్తలు ఎవరుంటారా లోకలయ్యి ఎల్లమ్మ గడ్డలో రోయి అయ్యో సత్యన బొనరా సంజీవులారా సత్యన బొనరా సంజీవులారా పోతుంది అలాగే ఎల్లమ్మ కట్టగొలు పోయేనాడు ఎన్నొక్క బుక్క బొనమైలు చేసి మరి రేపటి అయితే మాయావతారం మీద ఎట్లాంటి మాయాదొంగలు అడిగితే పోయి ఆ రేణుకా ఎల్లమ్మ ఎంగిలి చేసి అట్టే తప్పిపోతుంది ఆమె బాధ ఆవో చచ్చిపోతాడు సత్యబిడ్డ సత్యమైన బలమో సత్యమైన పోతుంది తన యొక్క భర్తలు నాగవల్లి కాలేదు బిడ్డ కొడుకులారా
లమ్మడి గురి అంత ఏమంట ఎల్లమ్మ ఊరి పంచదేవ తెల్లమ్మ వారి రమో రామ లంబడి గురి రమో రామ అయ్యారన్న ఏసినది రమో రామ తయారు ఏసినది రమో రామ లంబడి గురి అంత ఏసినది రేణుకా ఎల్లమ్మ మీరు కార్తీక విరోధం జోలెత్తున్నారు అనుకోని ఆచారం ఉన్నది భగవంతరాజా లంబడి పిల్లలు కల్లా ఏనాడు మరి ఎట్లాంటి సంటి పిల్ల అవతారం వల్ల ఉన్నదాట మరి లంబడం అరే అన్నయ్య అరే మనం లంబడాలో ఉన్నాం మరి ఈ విధంగా పిల్ల కనిపించిందా పిల్ల కనిపించారా మీకు కనిపించలేదా మీరు లంబడోళ్ళమే లంబడోళ్ళ ఈయన పోయి పోయిందా చోరీ చోరీ పోలేదా అరే నేను పోలే ఎప్పుడా అరే అన్నయ్య మన ఇది లంబడోళ్ళ కుశాలకు వచ్చాం ఇక్కడికి చోరీ పోలేవాడు ఇక్కడికి వెళ్ళి అరే కాదురా పోలేవాడరా అంటే మనం ఏం పని వచ్చామా అరే ఇప్పుడు ఏనాడు ఎల్లమ్మ ఏనాడు మనం రాజు వేసింది కాబట్టి ఎల్లమ్మ సత్యాన మనం సంజీవుల వరుస వాళ్ళకంటే ఏనాడు వారి బోనాలు 7 బోనాలు ఎంగిలి చేయాలని తోలేసిండు తోలేసిండు కానీ ఈ లంబడోళ్ళ దాంట్లో ఏనాడు పోతుందని ఉరికొచ్చినాం ఉరికొచ్చినాం కానీ వారి ఎక్కడ చూసా ఎల్లమ్మ కనబడతలేదు కళ్ళ పడతలే అంటే రేణుక ఎల్లమ్మ ఏమి చేస్తుంది లంబడి బిడియారం తయారు చేసుకుని లంబడి బిడియారంలో సంటి పిల్ల అవతారం వేసుకుని ఏనాడు పోతుంది ఎవరికి ఏనాడు ఈ 1,000 లంబడోళ్ళు ఉంటే ఏనాడు దొంగలు ఏనాడు లంబడోళ్ళు బయటకు వచ్చిర్రు లంబడోళ్ళు బయటకు వచ్చేనాడు అర్థం ఉంటే లంబడోళ్ళు చెప్పలేరు మారు మాట చెప్పిరే మారు మాట చెప్పేవారు ఏనాడు భగవంతా ఆ దొంగలు ఇంకొత్త పట్టుకుని వెళ్ళిపోయేవారు కదా రేణుక ఎల్లమ్మ ఏం చేస్తుంది ఒరే పడుకులాల మిక్సర్లంతా పడుతుందా గట్టుకు మనగాళ్ళు గుట్టకు మనగాళ్ళు కావాలి బిడ్డ లంబడల్లారా ఎక్కడన్నా కాదు బిడ్డ గుడిసెలేసుకొని బట్ట బిడ్డ బుగులు పట్టద్దు భయపట్టద్దు మీ బుగులు పడితే బుధారం ఉన్న బిడ్డ 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 అని చెప్పి ఏనాడు రేణుక ఎల్లమ్మ లంబడోళ్ళకి దీవెన పెట్టింది ఈ దీవెనట్టి ఏనాడు ఉరికిపోతా ఉంటే ఈ 7 దొంగలు కలవరుచు దొంగల కన్నవరు ఏనాడు వెళ్ళిపోతారమ్మా మల్లేసు రంగపేట గ్రామంలో ఎల్లమ్మ పోరీ పోయిందా యానగారా ఈ తోపంటి అరే మేము వడ్డోళ్ళమన్నాం అరే మొడ్డోళ్ళు మీరే ఏం సంగతి నీకు అదే రా మొడ్డోళ్ళు అయితే నీకు చిన్న కంకర కావన్నా పెద్ద కంకర కావన్నా ఐడియర్ కావన్నా నీకేం కావాలా అరే అన్నయ్య ఒక మాట అరే నీకు ఓలు కావాలి నాకు ఒక పోరీ కావాలి అరే
నీకు ఐడియా ఏమన్నా ఇల్లు కట్టుకుంటున్నావు ఐడియా ఏమన్నా 20 mm అన్నా 10 mm అన్నా 8 mm అన్నా నీకేం కావాలరా 2 ఫ్లోర్లు అది ఏదైనా నీకేం కావాలి చెప్పు ఒక్కదానికి ఎక్క పడుతుంది దేనికి ఇల్లుకు మీ దానికి తక్కువ పడదా కింది దానికి ఎక్కువ పడుతుంది మీ దానికి తక్కువ పడుతుంది ఇక మిగతా ఎవరైతే ఉంది ఇక అరే మేము మొడ్డోళ్ళము అంటే అదే నాకు నోరు మర్రదే రోడ్డు ఇది మర్రది ఇది తీకేసపోదు అవునా మర్రకపోతే వారి కమరం దగ్గరకు పోయి కొలిమిలో పెడితే సాప్ అవుతుంది ఈ ఊరు కమరాలు మొత్తం ప్రయత్నించారు నా గురించి కానీ పోలేదు అది నేను చేయమని చేస్తా మరి కొల్లె పెట్టిరు అదేనే కొలిమిలో పెట్టిర్రు కొలిమిలో పెట్టిర్రా ఒక మాట వారి మేము పని చేస్తున్నాం అరే పోరి పోయిందా పోరి అరే చోరిరా మా చెల్లె ఒక మాట ఆమెకు నీకు ఏం సంబంధము అరే మా చెల్లె రాది మీ చెల్లె అయితే నువ్వు ఎందుకు వచ్చింది మరి అడిగి అది తెగపోయింది మొదటి తెగపోయింది అని అవురా నువ్వు బద్మాసి ఉండవు నేను పచ్చి లంగన్ అరే అన్నయ్య మేము వడ్డలేం కదా ఈ అడవి లోపల వారి ఏం లేదు రాలేదు అరే నిజంగా చెప్పరా నీ తోడు నువ్వు నా కాలు మొక్కి చెప్పు అవురా నేను నీ కాలు మొక్కి మళ్ళీ మాట చెప్పాను కాదే నేను నీ కాలు మొక్క చెప్పా అన్న గట్లానే ఉల్టా బల్ల మాట్లాడుతున్నావు లంగవు ఫోన్కి ఫోర్ అన్నారు ఏమన్నాడు మాట అని తెలిసిందారు అయ్యో ఇంటికి రాక అటువంటి వారు ఏనాడు వడ్డీ వాళ్ళ బయటకి ఎల్లమ్మ పోతుంటే భగవంతా వడ్డీ వాళ్ళ ఏనాడు తప్పించుకొని పోయింది ఎల్లమ్మ ఏడకు దొంగలు తడికి తప్పించుకొని పోయే వరకల్లా భగవంతా ఈ దొంగలు ఏనాడు వెళ్ళిపోయే వరకల్లా ఎల్లమ్మ ఏం చేసింది ఈ వడ్డీ వాళ్ళకి ఎవరు కొడుకులు ఏనాడు గట్టి పెద్ద పెద్ద గుడి ఏనాడు గుండ్లకు మీరేమనగల బిడ్డ ఏనాడు గుండ్ల మీద ఉలి మోపుతుంటే గుండె మీద ఉలి మేపుతుంటే ఏనాడు మెత్తగా వలగాలి మెత్తగా వలిగి బిడ్డ ఏనాడు పొలగొట్టుకొని బతకాలి అని చెప్పి ఏనాడు 1,000,000 వడ్డేవాళ్ళకి ఏనాడు సల్లి పెట్టి ఏనాడు బిడ్డ ఎల్లమ్మ ఎట్లా అలత ఉంది ఓరి అమ్మ వారి ఎల్లమ్మ ఏనాడు వడ్డీ వల్ల ఎల్లమ్మ ఓరి బొలగొట్టుకొని తల్లి రాము ఓరి ఎల్లినాడు ఎల్లమ్మ దేవి ఎత్తు మీద బోనం పెట్టుకుందిరా ఎల్లమ్మ నాదా ముడి రాజా ఎంత మాత్రం రామ రామ నిన్ను చేసుకొని నాదా నువ్వు నాదా సత్యాల పరమనేరా ఓరి సత్యాన పరమే సత్యముల పారా ఓరి నిత్యాన
కడుపు చూడు ఆలిపోయిన మొక్కలు చూడు నా మొక్క మీద చిన్నగా ఉంది కొడకా అన్నం కావాలి ఆకలి అవుతుంది అంటున్నావు అనేకము కొడకా లేదు కొడక ఇది ఎంగిలైపోవడం కాదు ఏంది ఇది పెట్టే పోవడం కాదురా మరో వాళ్ళ పెడతావు ఇది పెట్టే పోవడం కాదు పూల పెడతావు కొడకా అడవినా పడక నా భర్తముని రాజరాయ్య రంగంపేట పరశురామే నాడు ఎల్ల మేషాల నూట రూపాయలు కొడుక అడవిలో పడ నా భర్త కొడుకు కొడుకు అడవిలో పడ నా భర్తకు వారు వచ్చిందిరా కొడుక వద్దు వద్దు కొడుకులాల రామ రాము వద్దు వద్దు కొడుకులాల రామ రాము ఓరి కారన్న పదవిలో రామ రాము కారన్న పదవిలో రామ రాము నా యొక్క భరతకు రామ రాము ఓరి అతివారం వచ్చినది రామ రాము కొనగా సత్యాన పోనము రామ రాము నేను తీసుకొని పోతామున్నా రామ రాము ఇలా మీరు అన్నం పెట్టమని సత్యాన పోనం ఎంగిల్ చేస్తారా కొడుకు అబ్బా కొడక కొడక ఓరి వద్దు వద్దు కళ్ళు కొడక రామ రామ అయ్యా ఓనాద మునిరాజా రామ రామ నువ్వు ఎక్కడున్నావయ్యా రామ రామ నిన్ను ఎక్కడ నేను సుఖపడ్డనే రాదా నాదా నాదా మునిరాజా అయ్యా నన్ను ఎదుకోని నాదా రామ రామ అయ్యా నువ్వేమీ సుఖముందే రామ రామ అడవి లోపల నీ ప్రాణం పోతుందా నాదో అందుకే ఏంటన్నా దాని బతుకంటే అదృష్ట నీలమాట మగోడి బతుకు రాజ బతుకు అది ఆడిదాని బతుకు అంటే రామ రామ అది అదృష్ట నీలమాట రామ రామ అయ్యా మగవాని బతుకు అంటే రామ రామ రాజా పుట్టువాడి రామ రామ అన్నయ్య పుట్టినాదా అవతారం ఎత్తినాదా ఇది సత్యాన బోనమయ్యా రామ రామ ఇలా ఎంగిలి అయితే నాదా రామ రామ అయ్య నిన్ను ఎదుకొని నాదా రామ రామ అయ్య ఏమి సూగబడ్డరయ్యా రామ రామ లగ్గం ఒక్కదాయి నాది రామ రామ అయ్య నాయ వెళ్ళి జరగలేదు రామ రామ పగల పండుగ వెళ్ళలేదు నాదా బాబా బాబా ఎల్లమ్మ ఒకనాడు బాబా కలిసి సంసారం చేయలేదు బాబా నువ్వెక్కడున్నావయ్యా రామ రామ నేను భర్తతోటి రాజ్యవారి రామ రామ నేను కుదురుతోటి పోతమాని రామ రామ నేను సంపూర్ణపడ్డరయ్యా రామ రామ నేను ఏ దేవుడు పిల్లమని ఎత్తిపోతే నాదా మునిరాజా భార్య కట్టమస్తే భర్త అనుకోవాలి భర్త కట్టమస్తే భార్య అనుకోవాలి ఇక నువ్వు నా తోడులే పోతువే నాదో అందుకే అంటారమ్మా ఆడిదాని బతుకంటే అభివృద్ధి నీల మగవారి బతుకంటే రాజబతు అత్తగాకుల్లో కానీ అవ్వో గుణవంతుడైన మగవానికి గుణవంతురాలు భార్య దొరకదట గుణవంతుడైన ఆడదానికి గుణవంతుడు మగోడు దొరకడు ఒకరు ఇద్దరు మగలు గుణవంతులకు నడవంతుల జంట తెగుతుందయ్యావో అందుకే అంటారమ్మా భర్తకు భార్యనే దీవు భార్యకు భర్తనే దీవు అయ్యో రావయ్య నిన్ను అయ్యా ఏమి సూచపడలేదు
వేసుకోనయ్యా ఈమె సుఖపడలేదు నేను వేసుకోలే నేను సుఖపడలేదు నాదా 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 ప్రాణేశ్వర నాదా నాదా అత్త మీద సుఖపడలేదు మామ మీద సుఖపడలేదు నాకు ఎదుక దుమ్ముడ పోతేనే పాడు పడ్డాదా ముందు దుమ్ముడ పోతేనే చెరువు పాడు పడ్డాదా అయ్యోనే కొడుకురా సత్యాన పోనమురా పోనవేంగలి ఎత్తరా కొడుకు అయ్య వద్దు వద్దు కొడుకురా వద్దు కొడుకురా వల్ల వడతారా గల్లంటే మొక్కుదా అడవిలో నా భర్త బలమని నా భర్త గజవారం వచ్చిందని పోతున్నా కొడుకు కొడక 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 నా మాట నా కొడక నా మాట వీరురా కన్న తల్లి లెక్కోలే నేనల్లా చెబుతున్నా కొడుక తల్లి నువ్వేర్త మనిషి వయసు ఎట్లా నువ్వు బతావా ఉంటావా లేదు కొడక పోతావా అడవి లోపల నా భర్త దీనికి ఏం పుట్టింది దీనికి రోగమా మా గన్నం పెట్టమంటే నాదా నాదా నీకే ఉండ మొగడు ఓహో బొల్లి మొగడు నీ బొల్లి మొగడు అవురా మన కాయకల ఆకలైతే నేను పోతాను చన్నం తినలేదు ఇది ఇప్పుడు అన్నం పెట్టాలి వేసుకుంటే సుబ్బరాది మనం వచ్చినాము ఇప్పుడు లోకం కనబడుతుంది లోపల కనబడుతుందా లోకం కనబడ్డప్పుడు బిడ్డ అన్నాడు కన్న తల్లికే కడపాత్మ గుర్తాట ఎవరికి వెళ్ళబోదు పిచ్చండి చేసుకునే పెళ్ళానికి ఆకలి వెళ్తుంది కళ్ళు తాడా చేసుకున్న పెన్నాం తన్నే పడాలి గుద్దిన పడాలి కాలు మొక్కాలి పెన్నామి బయటకు వెళ్ళాలి అరే కన్న తల్లి గారి తండ్రిని గారి చెప్పుకొని కొట్టాలి పెళ్ళామి 2 గాలి మొక్కాలి ఎంచి 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 7 దెబ్బలు కొట్టాలి ఒక్కొక్కరు నువ్వు కొట్టావు మీ అవ్వను నువ్వు వచ్చినావురా నేను కొట్టా వత్తి కొట్టా నేను కొట్టలేదు కొట్టవా కొట్టు నేను చెప్తున్నా నీకేం సెలవుకో అరే కళ్ళకలమే కలిగే వ్యాపారం మీద కన్న తల్లిని తండ్రిని కలకల అనిపించుకున్నాడు వారి ఈ భూమి మీద మాత్రం ఓడు పూర్వజం లేడు అసంటోడే రాజకీయాలు మత్తి వెళ్తుండు అరే చెప్పని ఈ సొంటోడే మత్తి రాజకీయాలు వెళ్తుండు అరే కలకలి ఎల్లబడ్డవి మేము లోక కనబడుతుంది కానీ లోపల కాదు ఊళ్ళకి అంటారు మాకు అన్నం అయితే పుణ్యాలని ఇప్పుడు వస్తున్నట్టు కొడక 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 గుర్ర కొడుకులాలా అయ్యా ఆ గుర్ర కొడుకులాల నేను ఎందుకు చెప్పినా నా మాట రా కొడుకు నేనెంత నీకు సంబరం అనిపిస్తున్నా భర్తాముడి రాదు రా కొడుక కొడుక ఆదివారం వచ్చే కొడుక రామా రామ అయ్యా నేను నేను రామా రామ అందరికీ చెప్తున్నా కొడుకు కొడుక కొడుకులాలా కొడుక నీ కళ్ళు మొక్కుతో కొడుక రామ రామ సత్యాన్ని మరో కొడగా చెప్తారా మీరు కొడగా కొడగా హలో 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 కొడగా రాని నువ్వు ఏడవకు నువ్వు తోడవకు నువ్వు దయగలవు ఇగో హలోయా నువ్వు అన్నపెట్టి పుణ్యాన నువ్వు అన్నం పెడితే నీ మొగం లేచి రానే ఓ దళియల మజని 7 బాబురా 7 పత్ర
మాటికి నిజమయ్యమ్మా అరే మనము సత్యం అయితే పోవడం సత్యం కింద పెట్టాం పోవడం కింద పెట్టాం ఓ తల్లి ఈ ఏడపుల్ల పోవడం తీసుకొచ్చిన కదా మాకు గంటి ఆకలి తల్లి మాకు అన్నం పెట్టావా నీ కాలు మీద ఏం పడతా కొడక కొడక దురంటే నెత్తి పోవడం నుంచి రా కొడక నువ్వు అన్నం పెడితే నచ్చిపోయిన నీ భర్త లేచిన భర్త కొడుకు ఈ బోనం తీసుకొని పోయిన భర్త దగ్గరికి పోయి భర్త దగ్గరికి రాంగ మీకు అన్నం పెడతా ఒక మాట ఇప్పుడు ఆకలి అవుతుంది కడుపులో గుంజుకపోతున్నాయి ఇప్పుడు ఈ కళలో వచ్చిపోయే కాలం వచ్చింది మేము అన్నం ఒక మాట కళ్ళగల మీద ఏమన్నా అన్నం పెట్టిన పుణ్యం దొరుకుతుందా పాపం దొరుకుతుందా ఇక దేవుడు వెనుక పండుగ అయ్యావంటే అన్నం పెట్టిన వాళ్ళకు పుణ్యమే ఉంటది పుణ్యం ఉన్న వాళ్ళకు అన్నమే ఉంటది రా కొడుకులాల నువ్వు గదే మునుములు ఉంటుంది అమ్మవారి ఎల్లమ్మ దేవి దేవి నెత్తి బోరనిచి కింద పెట్టగానే ఏనాడు సత్యాలు పోనమాట వరి అన్నము తీయవట్టేరా వీళ్ళకు అన్నం పెడితే నా భర్త లేచి రా తండ్రి అమ్మవారి ఎల్లమ్మ దేవి రామ కింద పెట్టినది రామ రామ
బోనం 3 బోనాలు తిన్నాం. ఈ ఇంకెన్ని బోనాలు ఇంకా 4 బోనాలు పోయి ఇంకా 4 బోనాలు 4 బోనాలు అవి కూడా మెల్లగా పెట్టు. లేదు మీరు తిన్నారు కదా ఆ 4 బోనాలు తీసుకొని పోతా. 4 బోనాలు కూడా పోతావు. ఇప్పుడు పెట్టాలి తల్లి పెట్టకపోతే పెట్టుడే తల్లి కడుపు పెట్టాను పెట్టా సగం కడుపు పెట్టి లేచిపోతా అంటే ఏమన్నా కడుపు పెడితే నీ మగవాడు లేచి అత్తుండొచ్చు ఎదురుగా. హలో అరే బాబా చేయండి తలవారి బియ్యమాట తల వల్ల వండాలట దొడ్డువారి బియ్యమాట దూరల్లా వండాలట ఫోన్ చెయ్యండి మీరందరూ కలిసి ఫోన్ చెయ్యండి ఫోన్ చెయ్యండి మీరు అందరు కలిసి ఫోన్ చెయ్యండి అరవై బిడబిడ ఉడికడి బీరకాయలు కనకడ ఉరికడి కాకరకాయ అవునే నువ్వు కలకలతో మాకు అన్నం పెడితే మా కడుపుకు ఏమైనా పుణ్యం ఉంటుందా? కింద వాళ్ళ పైన తిన్నా కూడా పాకమే. అవునవ్వా అన్నం తెచ్చినావు గాని ఏమన్నా తెచ్చినవా? ఏమన్నంటే సురపాలకం అరే బోరు చెయ్యండి మీరు నలుగురు కలిసి బోరు చెయ్యండి అరే బోరు చెయ్యండి మీరు అందరూ కలిసి బోరు చెయ్యండి